తొలగించిన ఆయన నా భారతదేశాన్ని రక్షించుమని నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా. అయ్యా అదే విధంగా నాయన ఎన్నో కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించు నాయన. అయ్యా కుటుంబాలలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో ప్రభువా, ఆర్థిక సమస్యలు ఉన్నాయేమో ప్రభువా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో ప్రభువా. అయ్యా పిల్లలకి నాయన బాగలేక భార్యాభర్తల మధ్య సమాధానం నెమ్మది సఖ్యత లేక నాయన విడిపోయిన భార్యాభర్తలను విడిపోతున్న కుటుంబాలను నాయన అందరినీ ఏకభావంగా చేసి నాయన నీ పాద సన్నిధికి నడిపించు నాయన. ప్రతి కుటుంబంలో యేసు నామంలో రక్షణ వచ్చును గాక. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు ప్రభువా. ప్రతి కుటుంబంలో నాయన సమాధానం నెమ్మది దీర్ఘశాంతము అన్ని యేసు నామంలో కలుగును గాక నాయన. ప్రతి కుటుంబంలో ప్రార్థించే శక్తిని దయచేయి నాయన. అయ్యా వాళ్ళు ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా నాయన ప్రతి కుటుంబంలో నాయన నీ వైపు కళ్ళెత్తి చూడడానికి నాయన ప్రతి బిడ్డ హృదయాన్ని నాయన తెరిచే విధంగా సహాయం చేయి నాయన. వందనాలయ్యా. అయ్యా ఇంకెన్ని సమస్యలు ఉన్నాయో ప్రభువా, అయ్యా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ప్రభువా. అయ్యా అప్పుల బాధతో బాధపడుతున్నారేమో ప్రభువా, తిండి లేక బాధపడుతున్నారేమో ప్రభువా, అయ్యా బట్టలు లేక బాధపడుతున్నారేమో నాయనా, అయ్యా చదువు లేక బాధపడుతున్నారేమో నాయనా, వాళ్ళు సంపాదించే సంపాదన నాయనా సరిపోతలేదని బాధపడుతున్నారేమో నాయనా. అయ్యా ఎన్ని కుటుంబాల గృహం లేదో ప్రభువా, ఎన్ని కుటుంబాలకు ఇబ్బందులు ఉన్నాయో ప్రభువా. అయ్యా ప్రతి కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నాను నాయన. అయ్యా యేసు నామంలో నువ్వు ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన. ప్రతి కుటుంబాన్ని అనేక రకాలుగా ఏ ఏ కష్టాల్లో ఏ నష్టాలు ఉన్నాయో నాయన ఆ ప్రతి కష్ట నష్టాల నుంచి ప్రతి బిడ్డను విడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా అదే విధంగా నాయన నేను వస్తున్న నా సంఘం కోసం ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా నా సంఘాన్ని దీవించి ఆశీర్వదించిన ఆయన. అయ్యా నా సంఘంలో ఉన్న నాయన అయ్యా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించిన ఆయన. ఈ సంఘంలో ఏ అవసరతలు ఉన్నాయో నాయన, ఏ అక్కర్లు ఉన్నాయో ప్రభువా, ఇంకా ఏ విధమైన ఇబ్బందులు రాకుండా నాయన నా సంఘాన్ని కట్టబడులాగున సహాయం చేయ నాయన. నీకు వందనాలయ్యా. అయ్యా కుటుంబాలను పాద సన్నిధికి నడిపించిన ఆయన. అయ్యా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ప్రభువా, ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రభువా, ఏ ఇరుకులో ఉన్నారో ప్రభువా, అయ్యా రావాలని రాలేకపోతున్నారేమో ప్రభువా, వాళ్ళకి ఏమైనా దుష్ట దురాత్మలు అడ్డుపడి రానియలేకపోతున్నాయేమో ప్రభువా. అయ్యా ఇంకా నడవలేని ప్రతి బిడ్డను యేసు నామంలో నా సంఘానికి నడిపించిన ఆయన. అయ్యా సంఘాన్ని ఇంకా దీవెనకరంగా మార్చు ప్రభువా. నా సంఘంలో నాయన కష్టంతో వచ్చిన వాళ్ళకి నాయన కష్టం తీరిపోవాలి నాయన. అయ్యా నా సంఘంలో ఇబ్బందితో వచ్చిన వారికి ఇబ్బంది తీరాలి నాయన. నాయన అనారోగ్యాలతో వస్తే నాయన అనారోగ్య స్వస్థత నా సంఘంలో కలగాలి ప్రభువా. అయ్యా నా సంఘం ప్రతి ఇబ్బంది అయితే నాయన తీసుకొని నాయన బిడ్డలు నాయన ఇంకా నాయన దేవుణ్ణి అవనమ్మకంగా ఉంటున్నారు ప్రభువా. అలాంటి దుష్ట సైతాలను తొలగించిన ఆయన వాళ్ళకి మంచి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించిన ఆయన. అయ్యా నువ్వు నిజమైన దేవుడు అని నాయన నువ్వు చేతి పట్టుకొని నాయన నీ దూతలను ఆజ్ఞాపించి ఆ బిడ్డలను నడిపించమని యేసునామములో అడుగుతున్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా. అయ్యా రేపు జరగబోయే నా తల్లిగారి కుటుంబంలో నాయన అయ్యా ప్రేయర్ మీటింగ్ పెట్టించుకున్నారు ప్రభువా. అయ్యా కుమారులకు ఇంకా తెలియదు నాయన. అయ్యా నీ పాద సన్నిధికి వచ్చారు కానీ ప్రభువా ఎలా విశ్వాసంగా ప్రార్థించాలో, ఎలా నడవాలో, ఎలా నిలబడాలో తెలియదు ప్రభువా. వారిని నిలబెట్టుకున్నందుకే నీకు వందనాలు నాయన. అయ్యా వారిని ఇంకా నిలబెట్టుకొని ఆయన వాళ్ళు రేపు జరగబోయే ప్రేయర్ మీటింగ్ ద్వారా ప్రభువా అయ్యా నీ పాద సన్నిధికి నా తల్లిగారి కుటుంబం వచ్చిన ఆయన నా తల్లిగారి కుటుంబం యేసు నామంలో రక్షింపబడాలి ప్రభువా. నీకు వందనాలయ్యా. అయ్యా మా బ్రదర్కి వివాహం జరగడానికి నువ్వు సహాయం చేయ నాయన. అయ్యా రేపు జరగబోయే విషయంలో నాయన ప్రార్థన ప్రేయర్ రక్షించి నాయన నీ దక్షిణ హస్తాన్ని నా తల్లిగారి కుటుంబం చుట్టూ ప్రతి నాయన నాకు ఎవరైతే నాయన బంధుమిత్రులు ఉన్నారో నాయన వారందరినీ యేసు నామంలో మార్చి నాయన నీ